అంతే. ఇంకొకటి. ఆంటీ ఒక్క నిమిషం. ఆ గుండం వచ్చింది. అదెందుకు వచ్చింది? రాత్రి ఆ పల్లవి కల్లోకి పామొచ్చింది అని భయపడింది కదా. ఈ మెసేజ్ ని మీ చిన్న కొడుకు వాళ్ళకి పోస్ట్ చేశాడు. దాంతో ఏదో అరిష్టంగా అనిపిస్తుంది, అపశకునం అనిపిస్తుంది అని, ఏదైనా గండమేమో అని గుడికి వెళ్లి పూజ చేపించుదామని వచ్చింది. ఆవిడ గుడికెళ్ళి పూజలు చేయించేస్తే రాసిపెట్టిన గండం తప్పిపోతుందా? అవును. నా కొడుకు జాతకం ప్రకారం చేసుకున్న మొదటిది చచ్చూరుకుంటుంది. సో మొదటిగా అదే పెళ్లి చేసుకుంటుంది కాబట్టి దాని చావుని ఎవ్వరూ ఆపలేరు. ఆ గండాన్ని ఏ పూజ తప్పించలేదు. అలా అని ఎందుకు అనుకోవాలంటీ? గుండం ఏమీ మామూలుది కాదు. అక్కడికి వెళ్లి పంతులు గారికి వివరాలన్నీ చెప్పి ఏదైనా దోష పరిహారం కోసం పూజలు చేయించిందనుకోండి, పొరపాటున దాని మంచితనంతోనో ఆ దేవుడి అనుగ్రహంతోనో ఆ పూజ వల్ల గండాలు తప్పిపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? భువన పరిస్థితి ఏంటి? అంటే అలాంటి పూజలు చేస్తే గండలు తప్పిపోతాయా? ఏమో, ఎవరికి తెలుసు. తప్పుకుంటే ఆంటీ ఒకసారి ఆలోచించండి ఆంటీ. సరే అక్షిత, నీ అనుమానాన్ని కూడా కొట్టి పారేయడానికి ఏమీ లేదు. అప్పుడొక పని చేద్దాం. గుడికి వెళ్లకుండా ఆపడం ఎందుకు? ఆపితే అనుమానం వస్తుంది. వెళ్ళనిద్దాం. మనం కూడా దగ్గరుండి పూజ చేద్దాం. కానీ ఆ పూజ పూర్తవకుండా చేసి నాశనం చేశామనుకో, ఒకవేళ పరిహారం జరగాలని రాసున్నా జరగదు కదా. ఇదే కరెక్ట్ ఐడియా ఆంటీ. పదండి. ఎందుకైనా మంచిది, పూజ చేయిద్దామండి. తప్పకుండానమ్మా, దాందే ఉంది, చేద్దాం. అరే వదిన గారు, మీరా? ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే వచ్చామండి. ఏంటి ఇంత ఉదయాన్నే? అదే మమ్మీ, రాత్రి తనకు పీడకాలు వచ్చింది కదా. ఈ మధ్య వరుసగా అన్నీ ఇలాగే జరుగుతున్నాయి కదా. ఏదైనా దోషం ఉందేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేయిద్దామని అంటున్నారు అత్తయ్య గారు. ఏమంటారు? అన్నా అన్నా ప్లీజ్ అన్నా ఏదైనా ఇయ్యన్నా. వెళ్ళరా అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఆకలేస్తుందన్నా. వెళ్ళమని చెప్తున్నాను కదా. అక్క ప్లీజ్ అక్క, నువ్వేనా ఇయ్యక్క. రేయ్, నన్ను అన్న అంటున్నావు, తనని అక్క అంటావేంట్రా? మనుషుల మధ్య అన్న అక్క తప్ప వేరే రిలేషన్స్ ఉండవా? తనని అక్క అంటే నన్ను బావా అని పిలు. లేదు నన్ను అన్న అంటే తనని వదిన అని పిలు. అర్థమైందన్నా, మీ ఇద్దరు భార్యాభర్తలా. వదినా ప్లీజ్ వదినా, 100 రూపాయలు ఇవ్వు వదినా. నీకు 100 రూపాయలు కాదురా, 500 ఇస్తాను. తీసుకో. థ్యాంక్స్ వదినా. ఏయ్, ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? అంటే మీరన్నారు కదా, నేనేమన్నాను? ముందు ఆ పిల్లోడు మిమ్మల్ని ఏమన్నాడు? అన్న అన్నాడు. నన్నేమన్నాడు? అక్క అన్నాడు. దాని తర్వాత మీరేమన్నారు? మనుషుల మధ్య అన్న అక్క తప్ప వేరే రిలేషన్స్ ఉండవా? తనని అక్క అంటే నన్ను బావా అని పిలు. లేదు నన్ను అన్న అంటే తనని వదిన అని పిలు. అర్థమైందన్నా, మీ ఇద్దరు భార్యాభర్తలా. అంటే నన్ను మీ కాబోయే భార్యగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. మిమ్మల్ని అన్న అంటే నన్ను వదినా అని పిలవమని చెప్పారు. అందుకే కదా వాడి మీద కోపడ్డారు. అందుకే బంధిద్దాం అనుకున్నా,
కానీ నా ఆనందం కొద్దీ 500 ఇచ్చా. వదినా, రేయ్ ఎందుకన్నయ్య అలా చూస్తావు? నేనేం పిల్లోళ్ళలాగా పేరు మార్చి పిలవలేదు, అన్నానే కదా పిలుస్తున్నాను. ఎందుకంత సీరియస్ గా చూస్తావు? వదినా, కొబ్బరికాయలు తీసుకో. అయినా నేనేంట్రా అలా స్లిప్ అయ్యాను? దీన్ని స్లిప్ అవడం అనరన్నయ్య. అయినా మాట్లాడింది నువ్వు కాదు, మరి నీ మనసు. దానికి తెలుసు వదిన నీకేమవుతుందో, కాబట్టే నువ్వు స్పందించకపోయినా అది స్పందించింది.